హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలని ఆ దేవుని కోరుకుంటూ మేమైతే హైదరాబాద్కి అయితే వెళ్తున్నామండి. ఎందుకంటే మా వారికి అయితే 3 days ట్రైనింగ్ అయితే హైదరాబాద్లో ఉందని చెప్పేసి అయితే మేమైతే వెళ్తున్నాము. ఆ 3 days ట్రైనింగ్లో అలానే మా పాప బర్త్డే కూడా ఒక రోజు అయితే ఉందండి. అలా అందరం కలిసి అయితే బర్త్డే హైదరాబాద్లో చేసుకుందాం అని చెప్పేసి అయితే అందరం కలిసి అయితే వెళ్ళాము. మా తాతయ్యకి కూడా హెల్త్ బాగాలేదనమాట. మా నాన్నమ్మ వాళ్ళు మన స్థలిపురంలో ఉంటారు. వాళ్ళందరినీ చూసినట్టు ఉంటుంది, బర్త్డే సెలబ్రేషన్స్ డ్యూటీ అన్నీ చేసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి అయితే సమ్మర్ హాలిడేస్కి పిన్ని వాళ్ళ పిల్లలు కూడా వచ్చారండి. పిన్ని వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకుని అయితే అందరం అయితే బయలుదేరాము. ఈ విధంగా మేము 5 days ఎంజాయ్ చేసామో చూసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మేమైతే ఈవినింగ్ ఆ డ్యూటీకి వెళ్ళేసి వచ్చిన తర్వాతకి అయితే ఈవినింగ్ అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్ళామండి. సమ్మర్ టైం కదా, ఈవినింగ్ బయలుదేరితేనే బాగుంటుంది అని చెప్పేసి అయితే ఈవినింగ్ అయితే మేమైతే బయలుదేరుతున్నామండి. సీట్స్ అయితే అస్సలు దొరకవు అని చెప్పేసి అయితే వెళ్ళాము. మేము చాలా టైట్ ఉంది అప్పటికే. మా వారైతే ఫస్ట్ ఎక్కి మాకైతే సీట్స్ అయితే ఆపాడండి. మేమైతే నెమ్మదిగా వెళితే సీట్లలో అయితే కూర్చున్నాము. పిల్లలైతే చీకటి పడుతుంది కదండి, పిల్లలైతే పడుకుంటున్నారు. మా వాడైతే అసలు పడుకోవడం లేదు, వాళ్ళ డాడీతో పాటే కూర్చొని అలానే చూస్తూ ఉన్నాడు. పిల్లలు మేమైతే అందరం అయితే పడుకున్నామండి. పడుకొని వచ్చేసరికి అయితే ఇంతలో సెకండ్ టోల్ గేట్ అయితే దాటగానే అందరం అయితే మేలుకున్న తర్వాతకి మా వారైతే ఎల్బీ నగర్కి దగ్గరికి వచ్చేసాం, లేవండి అని చెప్పేసి అయితే అందరిని అయితే లేపాడండి. ఎల్బీ నగర్ దగ్గరికి వచ్చిన తర్వాతకి అయితే అందరం అయితే బస్ దిగాడు. కండక్టర్ అయితే మాతో జోకులు అయితే చేశాడండి. తర్వాతకి బాగా చెప్పుకుంటూ అయితే వెళ్ళాడు. ఎల్బీ నగర్ వెళ్ళిన తర్వాతకి మా వారైతే ఆటో బుక్ చేశాడండి. ఓలా ఆటో బుక్ చేస్తే మేమైతే ఆటోలో అయితే ఉప్పల్కి అయితే వెళ్ళాము. వెళ్ళగానే మా అమ్మమ్మ అయితే మాకు ఎదురొచ్చిందండి. పిల్లలు వచ్చేసరికి ఎదురొచ్చి పిల్లల్ని అయితే ఎత్తుకుని అయితే తీసుకెళ్ళింది. మేమైతే ఇంట్లోకి అయితే వెళ్ళాము. ఇంట్లోకి వెళ్ళగానే బ్యాగ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టి మా మరిది అయితే వెయిట్ చేస్తున్నాడు. మేము ఎప్పుడు వస్తాము పోయాం కదండి. అలానే తినైతే పడుకుని మార్నింగ్ అయితే లేచాము. లేవగానే మా వారైతే సడన్గా అయితే ఫలక్నామా వెళ్దామా అని చెప్పేసి అయితే టాపిక్ అయితే వచ్చిందండి. అవును కదా, మనం ఎప్పుడు వెళ్ళలేదు, హైదరాబాద్లో ఇన్ని ఇయర్స్ ఉన్నాం కానీ ఎప్పుడు వెళ్ళలేదు అని చెప్పేసి అయితే అనుకున్నామండి. అప్పటికప్పుడైతే రెడీ అయ్యి ఉప్పు అయితే చేసుకొని తినైతే అందరం అయితే స్నానం చేసి అయితే రెడీ అయితే మళ్ళీ ఇవాళ అయితే బుక్ చేసుకుని అయితే వెళ్తున్నామండి. ఇవాళ అయితే ఇంటి దగ్గరికి రాదనమాట, రోడ్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. అలా నడుచుకుంటూ రోడ్ దగ్గరికి అయితే వెళ్ళామండి. రోడ్ దగ్గరికి వెళ్ళగానే ఆటో అయితే వచ్చిందనమాట. ఆటోలో కూర్చొని అయితే మేమైతే ఫలక్నామా టెంపుల్కి అయితే బయలుదేరామండి. మా కళ నెరవేరింది అనుకున్నాము. 5 years హైదరాబాద్లోనే ఉన్నాం కానీ ఎప్పుడు వెళ్దామన్నా సరే మా వారైతే తీసుకెళ్ళలేకపోయారు. ఈరోజైతే మాకైతే మంగళవారం రోజైతే మాకు ఫలక్నామా టెంపుల్కి వెళ్ళడానికి అయితే అదృష్టం వచ్చిందని చెప్పేసి అయితే అనుకున్నామండి. ఆటో దిగి అయితే అక్కడ కొబ్బరికాయలు అవన్నీ కొనుక్కొని అయితే లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకుందామని అయితే అందరం అయితే బయలుదేరామండి. లోపలికి వెళ్తుంటే అయితే చాలా జనం ఉన్నారు అసలుకి. ఈరోజు మళ్ళీ మంగళవారం కదండి. అలా మంగళవారం అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి జనం అయితే చాలా కిక్కిస్తున్నారు. ఇప్పటివరకు ఎప్పుడు వీడియోలో చూసిందే కానీ బయట ఎప్పుడు అమ్మవారిని చూడలేదు కాబట్టి ఒకేసారి అమ్మవారిని చూడగానే నాకైతే బూజ్ బంప్స్ వచ్చాయండి. దూరం నుంచి చూస్తుంటేనే ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందని చెప్పేసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నేను దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాతకి అయితే అసలు నాకైతే నిజంగా సోమవారం సాయంత్రం అయితే బయలుదేరామండి. మంగళవారం రోజు మా వారికి వీక్ ఆఫ్ ఉంటుంది, అలా వెళ్దామని చెప్పేసి అయితే మళ్ళీ బుధవారం రోజు గురువారం రోజు అయితే మళ్ళీ శుక్రవారం రోజు 3 రోజులు అయితే ట్రైనింగ్ ఉందని చెప్పేసి అయితే అనుకున్నామని చెప్పేసి అయితే వెళ్ళామండి. అలా మాకైతే మంగళవారం రోజే ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళడం అయితే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము లోపలికి అయితే వెళ్తుంటేనైతే అందరైతే సిగాలు ఊపుకుంటూ అయితే లోపలికి అయితే వస్తున్నారండి. అప్పుడే మాకైతే హారతి కూడా ఇచ్చారండి. అప్పుడే అమ్మవారికి హారతి కూడా ఇస్తున్నారు. మేమైతే చాలా లక్కీ అనుకున్నాము. మేము వెళ్ళినంతసేపు అయితే హారతి అయితే ఇవ్వలేదు. మేము వెళ్ళిన కాసేపు కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే హారతి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. మేమైతే హారతి కూడా అమ్మవారి దగ్గర తీసుకొని అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాము. అమ్మవారి హారతి అయితే మాకు దక్కిందని చెప్పేసి అయితే వెళ్ళిన వాళ్ళందరూ దర్శనం చేసుకొని వెళ్తున్నారు కానీ హారతి అయితే కొంతమందికి అయితే ఉంటుంది, కొంతమందికి అయితే లేదనమాట. కొబ్బరికాయలు అయితే కొట్టి హారతి అయితే తీసుకున్న తర్వాతకి అమ్మవారిని అయితే కొద్దిసేపు చూస్తూ అలానే ఉండి కొంచెం అయితే దండం అయితే పెట్టుకొని వచ్చిన వాళ్ళందరూ అక్కడైతే ముడుపు అయితే కడుతున్నారండి. మనం కూడా ఏదైనా మొక్కుకొని ముడుపు కడితే ఖచ్చితంగా నెరవేరుతుందంట. అసలు అక్కడ ముడుపులు చూడండి ఏ విధంగా కలర్ఫుల్గా అసలు భలే అనిపిస్తున్నాయి. నాకైతే నిజంగా మొక్కు ఇంతమందిది నెరవేరిందా, అమ్మ ఆశీస్సులు ఇంత చాలా బాగా ఉంటాయి అని అయితే నాకైతే అనిపించిందండి. అలా అని నాకు కూడా
నేను కూడా ముడుపు అయితే కట్టాలని అయితే అనుకున్నానండి. అలా అనుకొని నేనైతే అసలు ముడుపులను చూస్తూ అలానే ఉండిపోయాను. రెడ్ క్లాత్తో వాళ్ళ హాల్ టికెట్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ అలా అయితే జీరాక్స్ అయితే తీసుకొచ్చి అయితే వాళ్ళ ముడుపుతో కలిపి ముడేసి వాటికైతే ముడుపులా అయితే చెల్లించి అయితే వెళ్తున్నారండి అందరు కూడా. నాకైతే అసలు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఇన్ని ముడుపులు కట్టారంటే ఎంతమంది కళ నెరవేరింది, ఎంతమంది కోరికలు నెరవేరాయని అయితే నాకైతే చాలా బాగా అనిపించిందండి. నేను కూడా ముడుపు అయితే తీసుకొని అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళైతే ముడుపునైతే అందరికైతే ఏ విధంగా ఏం మొక్కు ఉందో అని చెప్పేసి అయితే ముడుపు అయితే కట్టి అయితే ఇచ్చారండి. నేనైతే ఆ ముడుపు తీసుకున్న తర్వాతకి తనైతే 3 ప్రదక్షిణలు ఉన్నాయి, 5 ప్రదక్షిణలు అయినా చేసిన తర్వాతకి ఆ ముడుపుని అయితే అక్కడ కట్టమన్నారండి. నేను మా చెల్లి కూడా ముడుపు అయితే తీసుకొని అక్కడైతే కట్టించుకొని 5 ప్రదక్షిణాలు అయితే చేసి ముడుపులు అయితే అమ్మవారికి అయితే చెల్లించామండి. మా చెల్లి అయితే ముడుపు అయితే ఫస్ట్ కట్టింది. తన కోరికనైతే వినమించుకొని మా చెల్లి అయితే కట్టింది. నేను కూడా నా కోరిక అమ్మవారికి చెప్పుకొని అయితే నా ముడుపును కూడా అమ్మవారికి అయితే చెల్లించానండి. కోరిక నెరవేరిన తర్వాతకి అయితే గుమ్మడికాయలో దీపం వెలిగించుకొని ఒక 5 ప్రదక్షిణాలు 9 ప్రదక్షిణాలు చేసిన తర్వాతకి గుమ్మడికాయనైతే అయితే అక్కడ పెట్టాలంట. కోరిక నెరవేరిన తర్వాతకి 5 మంగళారాలు 5 పున్నాలు కూడా అలా 7 పున్నాలు కూడా అలా రావాలని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పారండి. సరే కోరిక నెరవేరిన తర్వాతకి వద్దాంలే అని చెప్పేసి అయితే మేమైతే మంచిగా దర్శనం అయితే చేసుకొని అయితే బయటికైతే వచ్చామండి. బయటికి వచ్చిన తర్వాతకి మా నానమ్మ వాళ్ళ భర్తకి అయితే హెల్త్ బాగాలేదని చెప్పాను కదండి, వాళ్ళనైతే మందలిచ్చేసి వద్దామని చెప్పేసి అక్కడి నుంచి అక్కడికి దగ్గర ఉంటుంది కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళడం ఎందుకని చెప్పేసి అయితే నాయనమ్మ వాళ్ళు ఉన్నారా అని కాల్ చేస్తే ఇంటి దగ్గరే ఉన్నానని చెప్పిందండి. అయితే మేము వస్తున్నాం నాయనమ్మ అంటే వంట చేయనా అని అంటే సరే చేయి నాయనమ్మ అని చెప్పేసి అంటే మేము వెళ్ళేసరికి అయితే మా నానమ్మ అయితే వంట అయితే చేసి పెట్టిందండి. ఫలక్నామా నుంచి అయితే మళ్ళీ వనస్థలిపురంకి అయితే ఆటో అయితే బుక్ చేసుకొని అయితే వనస్థలిపురంకి అయితే మళ్ళీ అయితే మేమైతే వచ్చామండి. పిల్లలు మేమందరం కూడా మార్నింగ్ 10కి అయితే అలా బయలుదేరామండి. అక్కడ అమ్మవారి దగ్గర దర్శనం అయిపోయేసరికి అయితే 11-1 అట్లా అయింది. నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అయితే 1:30 1:40 అలా అయిందండి. ఇది మా నానమ్మ వాళ్ళ ఇల్లు అనమాట, మా మమ్మీ వాళ్ళ మేనత్త అనమాట. అలా నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం మేమందరం. నానమ్మ బయటికి వెళ్ళిందంట ఫ్రూట్స్ అవన్నీ తేవడానికి తాతయ్యకి. మేము వెళ్ళేసరికి అయితే నానమ్మ లేదు, తాతయ్య ఒకడే ఉన్నారు. తాతయ్య అయితే కూర్చొని తాతయ్యతో అయితే కొద్దిసేపు అయితే మాట్లాడుకునేసరికి ఇంతలోనే నానమ్మ అయితే వచ్చింది. బాగున్నావా నాయనమ్మ అని కొద్దిసేపు అయితే నానమ్మని అయితే వీడియో అయితే తీసుకున్నానండి. టమాటో చారు అయితే చేసిందనమాట నానమ్మ. గంజేరు పచ్చడి గంగబాయిల కూర కూడా చేసిందనమాట. మామిడికాయ పచ్చడి అవన్నీ అయితే సిద్ధంగా అయితే పెట్టిందండి తినడానికి. నానమ్మ అలానే వడియాలు వేసిందంట. వడియాలు వేయించు అని చెల్లికి చెప్తే చెల్లి అయితే వడియాలు అయితే వేయించుతుంది అనమాట. చల్లమిరపకాయలు కూడా చేసిందంట నానమ్మ. అవన్నీ వేయించుకొని తినండి, కడుపు నిండా తినండి, ఎండలో పడి వచ్చినారు కదా అని చెప్పేసి అంటే సరేలే అని చెప్పేసి అయితే నాయనమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మేమైతే భోజనం అయితే చేశానండి. పిల్లలకైతే ఫోన్ అయితే పెట్టించాము. మేము అన్నం తింటున్నాం, ఇబ్బంది పెడుతున్నాం అని చెప్పేసి అయితే మా వారు పిల్లలు అందరు తిన్న తర్వాత నేను నానమ్మ అయితే కూర్చొని కొద్దిసేపు అయితే మాట్లాడుకుంటూ ఇద్దరం అయితే అన్నం అయితే తిన్నామండి. తర్వాతకి నానమ్మ అయితే థమ్స్అప్ అయితే తీసుకొచ్చింది. అందరం అయితే థమ్స్అప్ దాగి కొద్దిసేపు కూర్చొని సాయంత్రం 4 గంటలకు అట్లయితే బయలుఅయితే తీరామండి. తాతయ్యని మందలిచ్చి తాతయ్యకి కొన్ని పైసలు అయితే చేతిలో పెట్టి అయితే వెళ్ళామండి. అలా వెళ్తుంటే నానమ్మ తాతయ్య అయితే కొద్దిసేపు అయిన తర్వాత నైట్ అయితే ఉండి రేపు వెళ్దూరులే అని చాలాసేపు అయితే అడిగారండి. పర్లేదులే నాయనమ్మ మళ్ళీ వచ్చినప్పుడు వస్తాంలే అని చెప్పేసి అయితే నాయనమ్మ రెండు నుంచి అయితే మళ్ళీ అయితే ఓలా బుక్ చేసుకుని ఉప్పల్కి అయితే వెళ్తున్నామండి. మళ్ళీ ఉప్పల్కి అయితే వచ్చేసాము. వనస్థలిపురం నుంచి మళ్ళీ ఉప్పలికి వచ్చేసరికి అయితే ఈవినింగ్ అయితే 4:40 4:45 అయితే అయిందండి. రాగానే ఇంకా మళ్ళీ ఇంటికి అయితే వెళ్తున్నాము. వెళ్ళేసరికి మళ్ళీ మా అమ్మమ్మ పిల్లలు ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారు, నైట్ వచ్చి అలానే పడుకున్నారు. మళ్ళీ మార్నింగ్ లేచేసరికి మా అమ్మమ్మ పనికి వెళ్తుందనమాట. మార్నింగ్ మేము లేచేసరికి అయితే పనికి వెళ్ళిపోయింది. మళ్ళీ మేము లేకపోయేసరికి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారని చెప్పి మళ్ళీ వాళ్ళని అయితే దగ్గరికి అయితే తీసుకొని వచ్చి వాళ్ళకి ఐస్ క్రీమ్లు అయితే కొనిచ్చిందండి. అలా మా పాప బర్త్డే ఉందని చెప్పేసి అన్నాను కదండి, మా పాప బర్త్డే షాపింగ్ కోసం అయితే మా వారైతే ఈవినింగ్ అయితే షాపింగ్కి వెళ్దామని చెప్పేసి అయితే తీసుకెళ్లారండి. మా వారు వాళ్ళ ఫ్రెండ్కి అయితే కాల్ చేస్తే అయితే తనైతే కార్ అయితే తీసుకొని వచ్చారండి. బ్రదర్స్ ఇద్దరు బాగుంటారనమాట. నన్ను అయితే వదిన వదిన అని బాగా పిలుస్తాడు. బాగా మంచిగా అనిపిస్తుంది నాకైతే. అలా ఎక్కడికి వెళ్దాం వదిన అని చెప్పేసి అయితే దిల్సుఖ్ నగర్ వెళ్దామని చెప్పేసి అన్నాను. తర్వాతకి ఇక్కడ దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ ఫేమస్ వదిన అని చెప్పేసి అంటే అవునా అని చెప్పి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ సాయిబాబా టెంపుల్కి రావాలని చెప్పేసి అయితే అనుకున్నామండి. తర్వాతకి దిల్సుఖ్ నగర్లో అయితే కార్ ఒక దగ్గర పార్క్ చేసిన తర్వాతకి దిల్సుఖ్ నగర్ లోపలికి అయితే వెళ్తున్నాము.
బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి. దిల్సుఖ్ నగర్ వస్తే మనకి దొరకని ఐటమ్ అంటూ ఏది ఉండదు కదండి. అలా మనకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ కోటిలో కానీ, దిల్సుఖ్ నగర్లో కానీ, చార్మినార్లో కానీ, ఇంకా బేగం బజార్ ఇట్లా ఇవన్నీ హైదరాబాద్లో దొరకనిదంటే ఏముంటుంది చెప్పండి. మనం ఎక్కడ దోలాడినా సరే ఈ ప్లేస్లలో అన్నీ దొరుకుతాయి కదా. మేమైతే ఈ షాపింగ్ అయితే అన్నీ అయితే చేసామండి. చేసి బయటకు వచ్చిన తర్వాతకి అయితే పిల్లలు అయితే సోడా తాగుతా అని చెప్పేసి అంటే సోడా అయితే తాపించాము. మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇంటికి వచ్చి నైట్ అయితే ఫుడ్ అయితే తినేసి అయితే పడుకున్నాము. మళ్ళీ మార్నింగ్ అయితే లేచి పిల్లలకైతే మొహాలు కడిగించిన తర్వాతకి ఇడ్లీ అయితే చేశానండి. ఇడ్లీ అయితే పిల్లలందరికీ అయితే పెట్టాను. పిల్లలందరూ కూడా మా పిల్లలు కూడా ఇడ్లీ అయితే తింటున్నారు. మా పాప అయితే చాలా స్లోగా తింటుందండి. సరే అని చెప్పేసి అయితే పెట్టాను. తనంతట తాను తింటే చాలా బాగుంటుందని చెప్పేసి అయితే టిఫిన్ పెట్టానండి. అలా మంగళవారం రోజు అయితే గడిచిపోయిందనమాట. ఇది ఇవాళ బుధవారం అనమాట. బుధవారం రోజు ఈ విధంగా మార్నింగ్ లేచి టిఫిన్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ వంట చేసిన తర్వాతకి మా పాప అయితే మమ్మీ రేపు థర్స్డే రోజు నా బర్త్డే ఉంది కదా, నాకు మెహందీ వేయవా అని చెప్పేసి అంటే సరేలే అని చెప్పి అయితే మెహందీ అయితే వేస్తున్నానండి. మెహందీ వేస్తుంటే తనకి హ్యాండ్స్ వర్క్ వేద్దామని చెప్పేసి అంటే లేదు మమ్మీ నాకు ఇక్కడ హ్యాండ్స్ వర్క్ పైదాకా కావాలని చెప్పేసి అంటే సరేలే అని చెప్పేసి ఒక హ్యాండ్కే పెట్టించుకుందండి. మళ్ళీ ఈ హ్యాండ్కి అయితే పెట్టించుకోలేదు. ఒక హ్యాండ్కి పెట్టించుకునేసరికి అయితే దానికి సరిపోయింది అనమాట. అలా నెక్స్ట్ హ్యాండ్కి అయితే పెట్టించుకోలేదు. కాళ్ళకి కావాలని చెప్పేసి అయితే కాళ్ళకైతే పెట్టాను. అలా హోమ్ మేడ్ కేక్ చేద్దామని చెప్పేసి అయితే పిల్లలు పడుకున్న తర్వాతకి ఈవినింగ్ అయితే కేక్ అయితే చేసుకున్నానండి. ఆఫ్టర్నూన్ పడుకున్నారు. వాళ్ళు ఉంటే చేయనియర్ అని చెప్పేసి వాళ్ళనైతే ఆఫ్టర్నూన్ ఫుడ్ పెట్టిన తర్వాత పడుకోబెట్టిన తర్వాతకే నైట్ అయితే చేశానండి. నైట్ చేసిన తర్వాతకి వాళ్ళ వెనస్డే కదా మా మరిది తినడని చెప్పేసి చపాతీ అయితే చేశాను. చపాతీ అయితే అందరం అయితే తినైతే పడుకున్నారు. నైట్ 12 o'clock అయితే అయిందండి. ఆ కేక్ అయితే తీసి ఆ కేక్ ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసి నేను మా వారు మా మరిది కూడా లేచారండి. ఆ కేక్ అయితే పాపతో అయితే 12 తర్వాతకి అయితే కట్ చేయించామండి. తను నిద్రలో ఉండేసరికి అయితే అస్సలు కేక్ అయితే తినని మారం అయితే చేసింది. ఎలాగో అలాగే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అయితే కొంచెం అయితే నోట్లో పెట్టాము. కానీ తనైతే అస్సలు తినలేదు. ఫోర్స్ చేయొద్దులే అని చెప్పేసి అయితే ఇంకా పెట్టకుండా నార్మల్గా హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చెప్పామండి. నా కేక్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హోమ్ మేడ్ కేక్ తర్వాత మేము కూడా పడుకున్నామండి. మార్నింగ్ అయితే లేచిన తర్వాతకి మొత్తం ముడుచుకొని కడుక్కొని కడుపులో అయితే పొదించుకున్నాను. చాలా డేస్ తర్వాతకి మా ఇంట్లో నేనైతే దీపం అయితే వెలిగించుకున్నానండి. వెలిగించుకొని మా వారు చాక్లెట్స్ అయితే తీసుకొస్తే అందరి దేవుళ్ళ దగ్గర అయితే చాక్లెట్స్ అయితే పెట్టి మా పాప కొత్త బట్టలు కూడా స్వామివారి దగ్గర పెట్టేది దండం అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాతకి మేమైతే టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నామండి. కానీ మా వారికి అయితే డ్యూటీ ట్రైనింగ్ ఉందని చెప్పేసి అయితే చాలా అప్సెట్ అయిపోయాము. పాప బర్త్డే రోజు ఫ్యామిలీ అందరం కలిసి అయితే టెంపుల్కి వెళ్ళి పాప పేరు మీద అర్చన చేయించాలనుకున్నాను. కానీ మా వారి డ్యూటీ ఉండడం వల్ల మా మరిది అయితే మమ్మల్ని అయితే సాయిబాబా టెంపుల్ దగ్గర మిమ్మల్ని దింపేస్తాను, దర్శనం చేసుకుని అర్చన చేయించిన తర్వాతకి ఇంటికైతే మీరు వెళ్ళండి అని చెప్పేసి అయితే అన్నారండి. అలా మేమైతే రెడీ అయ్యాము. రెడీ అయిన తర్వాత మమ్మల్ని అయితే సాయిబాబా టెంపుల్ దగ్గర అయితే దింపేశారు. లోపలికి వెళ్ళగానే వెంబటి కొబ్బరికాయలు అయితే కొన్నాము. కొబ్బరికాయ తీసుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్ళి అక్కడ చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసి పైకి అయితే గర్భగుడి దగ్గరికి అయితే వెళ్ళామని అర్చన చేయించాము. పాప పేరు మీద అయితే బర్త్డే అని చెప్పేసి అయితే పాప పేరు మీద అర్చన అయితే చేయించానండి. సాయిబాబా గుడిలో చాలా బాగా చేశారు అర్చన అయితే. నేను ఇప్పటివరకు అయితే ఈ విధంగా అయితే చూడలేదండి. హైదరాబాద్లో ఉన్న రోజు చాలాసార్లు టెంపుల్కి అయితే వచ్చాను కానీ ఈ విధంగా అయితే ఎప్పుడు చూడలేదు. మా పాపది కానీ బాబుది కానీ ఇద్దరి అన్నప్రసన్నలు అయితే సాయిబాబా టెంపుల్లో ఈ ప్లేస్లోనే జరిగాయండి. మా పాప వాళ్ళది ఇద్దరిది కూడా ఈ టెంపుల్లోనే అన్నప్రసన్న జరగడం, మళ్ళీ ఈరోజు బర్త్డే కూడా ఈ గుడిలోనే అర్చన చేయించడం చాలా బాగుందండి. నాకైతే సాయిబాబా టెంపుల్ అంటే చాలా ఇష్టము. ఒకప్పుడు సాయిబాబా చాలా ఇష్టంగా ఉండేదండి. థర్స్డే నీరు తినకుండా ఉండేదాన్ని. థర్స్డే గుడికి కూడా వెళ్ళేదాన్ని. కానీ కొన్ని సమస్యల వల్ల నేనైతే గురువారం అయితే తప్పుకోవాల్సి వచ్చిందండి. అలా తర్వాతకి కిందికైతే దిగిన తర్వాతకి ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాతకి అయితే మళ్ళీ నైట్ అయితే మా వారు మా మరిది అయితే వెళ్ళి కేక్ అయితే తీసుకొచ్చారండి. కేక్ తీసుకొస్తే మళ్ళీ కేక్ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. మా అమ్మమ్మ అయితే వాళ్ళిద్దరికి అయితే కేక్ అయితే కట్ చేయించింది అనమాట. తర్వాతకి మా పిన్ని వాళ్ళ పిల్లలు ఇద్దరు కలిసి మా పాపకైతే కేక్ అయితే పెట్టారు. తర్వాతకి మా ఇంటి పక్కన పిల్లల్ని కూడా పిలిచామన్నమాట. వాళ్ళు కూడా శాన్వి వాళ్ళ పప్పక్క అనమాట. పప్పక్క అంటే శాన్వికి ఇష్టం, శాన్వి అంటే పప్పక్కకి ఇష్టం. అలా ఇద్దరు కలిసి అయితే
ఫొటోస్ అయితే దిగారు. తర్వాతకి నేను మా వారైతే మా పాపకైతే కేక్ అయితే పెట్టామండి. చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండే నాకైతే మా పాప బర్త్డే చాలా బాగా చేద్దామని, కానీ టైం లేక ఇలా అయితే జరిగిందండి. కేక్ అయితే అందరం అయితే పెట్టాము. కేక్ అందరం పెట్టిన తర్వాతకైతే పిల్లలైతే కూర్చోబెట్టిన తర్వాత పిల్లలు వచ్చిన వాళ్ళందరికీ అయితే కేక్ పెట్టి మిక్చర్ అయితే పెట్టి చాక్లెట్ అయితే ఇచ్చామన్నమాట. అందరికీ కూడా చాక్లెట్ ఇచ్చి అందరైతే కూర్చొని అయితే తింటున్నారు. మా చెల్లెది ఆ పిల్లల మధ్యలో అందరూ ఆమె కూడా చిన్నపిల్లలా అనిపిస్తుంది కదండి. తను అదే అంటుంది, నేను కూడా చిన్నపిల్లలా అనిపిస్తున్నాను వీళ్ళందరితో కూర్చొని అని చెప్పేసి అయితే అంటుంది. అందరం అయితే కూర్చొని అయితే కేక్ అయితే తిన్నామండి. మా వారు మా మరిది అందరం అయితే కూర్చొని తింటున్నాము. మా వారు మా మరిది అయితే కొట్టుకుంటున్నారు చూడండి. మా తమ్ముడికి ఇంకా పెళ్ళి కావట్లేదని అయితే చెప్తున్నాడు. మంచి సంబంధాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే చెప్తున్నారు. ఎవరైనా అమ్మాయి ఉంటే ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని సరదాగా అయితే మాట్లాడుకుంటున్నారండి. అలా నైట్ అయితే తినేసి అయితే పడుకున్నాము. మళ్ళీ మార్నింగ్ లేసి అయితే ఫ్రెష్ అప్ అయ్యి టీ అయితే తాగిన తర్వాతకి మళ్ళీ అయితే సూర్యాపేటకి అయితే బయలుదేరామండి. మా చిన్న వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.